హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ టమాటా కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసుకున్న 2 ఎర్రగడ్డ ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీల ముక్కల్ని యాడ్ చేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఇవి 3 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం. ఇలా మూత పెట్టడం ద్వారా తొందరగా ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. 5 నిమిషాలు అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్ తీసేద్దాం. 5 నిమిషాల తర్వాత మీరు చూస్తున్నట్లయితే ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అయ్యింది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే ఆనియన్స్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం 1 టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. దీంతోపాటు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. టమాటాలు తొందరగా మగ్గడానికి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు టమాటాలు ఫాస్ట్గా మగ్గడానికి మనం ప్లేట్ తీసుకొని కవర్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత ప్లేట్ని తీసేసి ఒకసారి గంటతో టెస్ట్ చేసుకోవాలి, టమాటా అనేది మెత్తపడిందా లేదా అని. మెత్తపడిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ వంకాయ ముక్కలకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న గ్రేవీ అంతా వీటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఈ మిశ్రమంలో బాగా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడైతే మనం మూత తీసేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాం. మొత్తం మధ్యలోకి తెచ్చుకోవాలి. బాగా కలుపుకొని మధ్యలోకి తెచ్చుకొని ఒక గ్లాస్ వాటర్ని అయితే ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఈ వంకాయ కర్రీ అనేది ఎలా కావాలో, అంటే పులుసులాగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, లేదా గ్రేవీలాగా కావాలంటే ఇంకొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న వంకాయలకి సరిపోయేటట్టయితే నేను ఈ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ మనం మూత పెట్టుకుందాం. మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కంపల్సరీ అనేది లేదు, ఆప్షనల్ అనమాట. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అందుకే మామూలుగా కర్రీస్లో కొత్తిమీర అనేది యాడ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.